గురువుగారు, లక్ష్మీదేవి విగ్రహాలని మనం గమనించినట్లయితే లేదంటే చిత్రపటాల్లో చూసినప్పుడు కానీ లక్ష్మీదేవి ఎర్రచీర ధరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఏమైనా ప్రత్యేక కారణం ఏమైనా ఉందంటారు? బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు, సరస్వతి, లక్ష్మి, పార్వతి త్రిశక్తి స్వరూపాలు. వీరికి వర్ణాలని పురాణ ప్రపంచం సూచిస్తుంది. ఈశ్వరుడు తెలుపు వర్ణంలో, విష్ణువు పసుపు వర్ణంలో, బ్రహ్మ ఎరుపు వర్ణంలో ఉంటారు. అలాగే పార్వతి నలుపు వర్ణంలో, మహాలక్ష్మి ఎరుపు వర్ణంలో, సరస్వతి తెలుపు వర్ణంలో ఉంటారు అని మనకు పురాణ ప్రపంచం అభివర్ణిస్తుంది. కనుకనే శుక్లకి నిల్నా సరస్వతి, తెలుపుగా సరస్వతిని, కాళీ అంటే నలుపు వర్ణం పార్వతీదేవిని, ఈ రెండు వర్ణాలు పోతే మీరు ఎరుపే కదా. కాబట్టి అమ్మవారిని లక్ష్మీదేవిని ఎరుపు వర్ణంలో, ఎరుపు రంగులో ఉండే చీరని అలంకరించి, ఎరుపు రంగులో ఉండే పుష్పాలను సమర్పించి, ఎరుపు రంగులో ఉండే కుంకుమతో ఆరాధన చేస్తూ, కుంకుమ ధరించి అమ్మవారిని స్తోత్రం చేస్తే అష్టైశ్వర్యాలను లక్ష్మీదేవి కనుక ప్రసాదిస్తుంది. ఈ ఉద్దేశ్యంతో పురాణాలలో ఉండే ఆ వర్ణాలను సూచించిన ఆ మార్గాన్ని గమనించిన ప్రాచీనులు మహాలక్ష్మీదేవికి ప్రత్యేకంగా ఎరుపు వర్ణంలో ఉండే చీరనే ధరింపజేస్తూ ఉంటారు. ఇది వర్ణంలో వచ్చేటటువంటి వ్యత్యయం అని గుర్తించాలి. చాలా చక్కగా చెప్పారు గురుగారు.